దేవుని నామానికి స్తోత్రం. సజీవ క్రీస్తు సంఘము తరపున మీకు శుభములు తెలియపరుస్తున్నాను. అందరూ బాగున్నారండి? రండి కొద్దిసేపు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము చివరి వచనము 17వ వచనము మనం చూస్తున్నాం. కావున ఇటు సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. క్రీస్తునందు దేవుని ఎదుట బోధిస్తున్నాము. ఏంటి ఆ బోధ అని ఆలోచన చేస్తే, నిష్కాపట్యము గలవారమై దేవుని వలన నియమింపబడిన వారమై సత్యవాక్యమును బోధిస్తున్నాము. కలిపి చెరిపెడు వారి వల్లే కాక కలిపి చెరిపెడు అనేకులు వ్రాయబడింది కదండి. కలిపి దేవుని వాక్యముతో వారికి అనుకూలంగా, వారికి లాభసాటిగా కలిపి చెరిపెడు అనేకులు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదా, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధించక వారికి అనుకూలంగా, వారి సిద్ధాంతాలకు అనుకూలంగా, వారికి లాభం కలిగే విధంగా జనాల ఆకర్షణ పొందుకోవాలి అని ఏదో హడావుడి చేయాలి అని వాక్యాన్ని కలిపి చెరిపెడు అనేకులని ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. ఉన్నది ఉన్నట్లుగా బోధించగా ఆత్మ రక్షణ పట్ల శ్రద్ధ లేక జనాల ఆకర్షణ పొందుకోవాలి అని ఏవేవి చేస్తే జనాలు ఎక్కువగా ఆకర్షించబడతారు, ఎక్కువగా వస్తారు అనే వాటి మీదే దృష్టి ఉంచి తైలాభిషేకాలు చూస్తున్నాం. స్వస్థతల పేరుతో నానా హడావుడి చేయడం మనం చూస్తున్నాం. గర్భఫలము కొరకు చూస్తున్న వారిని ఆకర్షించుకోవాలని ఏవో చేస్తున్న వారిని మనం చూస్తున్నాం. వారు అనేకులుగా ఉంటారు అని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. వాక్యాన్ని బోధించవలసిన విషయం నిష్కాపట్యము గలవారము. నిష్కాపట్యము అనగా అర్థం ఏమిటి అని నేను వెతికితే తెలిసింది, ముక్కు సూటితనం, నిర్భయత్వం, భయం లేకుండా. ఇలా బోధిస్తే జనాలు రారేమో, ఇలా బోధిస్తే మనకు మంచి కానుకలు రావేమో అనే భయాలు లేకుండా నిర్భయంగా ఉన్నది ఉన్నట్లుగా బోధించటం. ఆ బోధ ఈరోజు కావాలి. పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది, కలిపి చెరిపెడు వారు అనేకులు ఉంచారు. అలాగుండక నిష్కాపట్యము కలిగి నిర్భయంగా, ముక్కుసూడితనంగా దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. ఆత్మ రక్షణ పట్ల శ్రద్ధ కలిగి ఏర్పరచబడిన వారమై క్రీస్తు నందు దేవుని ఎదుట బోధించుచున్నామని పౌలు భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏ విధంగా బోధ ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అనే విషయాలను స్పష్టంగా ప్రస్తావిస్తున్నాడు. కలిపి చెరిపెడు వారి వల్లే ఉండక నిర్భయంగా, ఉన్నది ఉన్నట్లుగా, ముక్కుసూటిగా ఆత్మ రక్షణ పట్ల శ్రద్ధ కలిగి బోధ చేయమని, ఆత్మలను రక్షణలోకి నడిపించడానికి ప్రయాసపడాలి అని పౌలు భక్తులు తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు ఏ బోధ వైపు నువ్వు వెళుతున్నావు? ఏ బోధను ఇష్టపడుతున్నావు? నీ ఆత్మ రక్షణ పట్ల శ్రద్ధ ఉందా? లేదా శారీరక స్వస్థతల కొరకు, అద్భుతాల కొరకు ఏదో ప్రభువు నుంచి ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రాకులాడే వ్యక్తిగానే ఉంచున్నావా? లేదా నీ ఆత్మ రక్షణ పట్ల శ్రద్ధ కలిగి స్వచ్ఛమైన వాక్యాన్ని వింటూ నీ ఆత్మీయతను సరిచేసుకునే వ్యక్తిగా ఉంటున్నావా?